BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే సార్, జిల్లా కలెక్టర్ గారికి నమస్తే సార్. కడప జిల్లా కొండాపురం మండలంలో నేను కొండాపురం 5 అంగన్వాడీ కార్యకర్త సార్. ఎస్టీ కాలనీ, ఇది ట్రైబల్ ఏరియా సార్. మొత్తం 50 కుటుంబాలు ఎస్టీ ఉన్నారు, ఒక 2-3 కుటుంబాలు ఎస్సీ ఉన్నారు సార్. నిన్న స్పందనకు పోయి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త అమ్ముకుంటుంది అని నాపై అపకీర్తులు తెచ్చింది సార్. ఫేక్ న్యూస్. అమ్మాయి రామాంజనమ్మ స్పందనలో పెట్టింది. మా మేడం గారు కూడా, సిడిపో ముద్దునూరు మేడం గారు కూడా మాకు పెట్టడం జరిగింది. ఇట్లా నీపై కంప్లైంట్లు వచ్చాయని సార్. నేను ఇటు ఎప్పుడే కానీ నేను 8 సంవత్సరాలు డ్యూటీలో జాయిన్ చేసి ఎప్పుడే కానీ నేను ఒక చిన్న విషయం కూడా కంప్లైంట్ తెచ్చుకోలేదు. ఈరోజు ఉద్దేశపూర్వంగా ఆమె 70,000కు శారీస్ ఇప్పిమంటే నేను అప్పుకి ఇప్పించిన సార్, అమ్ముకుంటానని. కానీ ఆ డబ్బులు అడిగినందుకు ఇట్లా ఉద్దేశపరంగా నా మీద పోయి లేనిపోని చాడీలు చెప్పి, లేనిపోనేటి చెప్పి ఇట్లా చేయడం సంస్కారం కాదు సార్. ఆ అమ్మాయికైనా సార్ దయ ఉంచి, నేనే కాదు నాలాగా అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ మచ్చ చేస్తున్న కొంతమంది కుట్రదారులు కూడా మీరు ఎప్పుడే కానీ స్పందనలో అలాంటి ఎక్స్క్యూజ్ చేయొద్దని నేను ఈ కోరుచున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ గ్రామంలో ఎవరికే కానీ ఏది హాని చేయలేదు కూడా. వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినా కూడా నేను ఏపీటీఎఫ్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ట్రైబల్ ఫెడరేషన్లో నన్ను ఈ అంగన్వాడీ టీచర్ని ఎన్నుకోవడం జరిగినది. నేను ప్రజల పట్ల నిరంతరం సేవ చేసుకుంటున్నాను. కానీ అంగన్వాడీ స్కూల్కు భంగం కలిగించి నేను ఎక్కడ తప్పుగా నేను పోవలేదు సార్ ధర్నాలకు ఎక్కడికి. కానీ ఆ అమ్మాయి ఉద్దేశపూర్వంగా, ఆ అమ్మాయి ఒక ఎస్సీ అయింది. ఆ అమ్మాయి దండోర కేసులు, ఈ కేసులు, ఆ కేసులని ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు తెప్పిస్తాని మోసం చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా నా దగ్గరికి వచ్చింది. అవన్నీ ఉద్దేశపూర్వంగా పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. రామాంజనమ్మ అనే ఒక ఆయమ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మోసకూర మాటలు చెప్పి మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. మేము కూడా ఇప్పుడు ఎంఆర్ఓకి, అలాగే కొండాపురం ఎస్ఐ సార్, సిఏ సార్ కంప్లైంట్ ఇస్తాము. అలాగే ఎస్పీ సార్ దగ్గర కూడా పోవడానికి ఉన్నాం సార్. ఎందుకంటే ఒక చిన్న నింద, ఒక అబద్ధం ఇలాంటి వాళ్ళ వల్ల, బ్లాక్మెయిల్ వల్ల ఎంతో మంది నష్టపోతారు సార్. ఇట్లా జరగకుండా చేయాలని నేను జిల్లా కలెక్టర్ వారిని, అలాగే మన ఐసిడిఎస్ పీడీ మేడం గారిని అందరిని వేడుకుంటున్నా. నేను తక్షణమే ఈమె ఇట్లే కానీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇక్కడ అందరినీ అట్లే బ్లాక్మెయిల్ చేస్తే నేను మన గుమ్మడి సంధ్యారాయణ మేడం ఐసిడిఎస్ శిశు సంక్షేమ శాఖ అక్కడికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్. ఎందుకంటే ఏ తప్పు చేయని వాళ్ళని ఇట్లా స్పందన పెట్టుకుంటూ పోతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని నేను మన జిల్లా కలెక్టర్ వారికి తెలియపరుస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ సార్కి, కొండాపురం సిఏ సార్కి కూడా కంప్లైంట్ చేస్తాను. బాకీ డబ్బులు అడిగినందుకు ఇట్లా స్పందన లేకపోయి ఈ గుడ్లు అమ్ముకుంటుంది, పాలు అమ్ముకుంటుంది. ఇవన్నీ ఏంది సార్ కళ్ళబుల్లు మాటలన్నీ? ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంది. పరువు నష్ట దాబా కూడా ఆమెపై వేయాలనుకుంటున్నాను నేను. ఇలాంటి చీటింగ్ కేసులు ఇవన్నీ తగదు కాదని, మంచి పద్ధతి కాదని నేను ఆమెకి హెచ్చరిస్తున్నాను. ఆమెపై ఎంక్వైరీ జరగాల. ఏ సంస్థలో ఉంది, ఏ మానవక సంస్థలో ఉంది? ఇట్లా ఫేక్ న్యూస్గా నా గ్రామంలో ఎవరే కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె కంప్లైంట్ ఉద్దేశపూర్వకంగా ఇచ్చి తిమ్మాపురంలో ఎక్కడో ఉండే ఆమె నాపై ఉద్దేశపరంగా ఇచ్చింది సార్. ఇక్కడ బాల వివాహాలు అయితేమి, మాకు రోడ్డు అయితే, కరెంటే, ప్రతి ఒక్కటి నేనే సార్ ప్రశ్నించేది. మా గ్రామం గురించి బాగోగులు అలాంటి నా పైన ఒక బిడ్డలాగా చూసుకుంటారు మా గ్రామస్తులు. వాళ్ళను కూడా నేను బాగా చూసుకుంటాను. అయినా ఈమె నోటికొచ్చిన మాటలన్నీ చెప్పింది. తక్షణమే ఆమెపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని వేడుకుంటున్నా సార్.